హాయ్ అండి. మీరు కూడా ఇలాంటి ఐస్ క్రీము చేయాలనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి, ఈజీ అండి, అలాగే హెల్తీ కూడా. ఈ వేసవి కాలంలో చాలామంది ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు, ముఖ్యంగా పిల్లలు. సో, ఈ విధంగా మీరు చేసి ఇవ్వండి. ఇంట్లో ఉండే వస్తువులతోనే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు అనేది అసలు ఉండదు. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి కాజు, బాదాము, పిస్తా ఇవి మనము హాట్ వాటర్లో ఐస్ క్రీమ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఓన్లీ కాజు ఒకటైనా తీసుకోవచ్చు, పిస్తా, బాదాం అనేది ఆప్షనల్. నేను కాజు 6, బాదాం 6, పిస్తా 6 ఇలా తీసుకున్నాను. మనం మిల్క్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. నేను హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకున్నానండి. మీరు నార్మల్ మిల్క్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు. ఫుల్ క్రీమ్ తీసుకోవడం వల్ల త్వరగా చిక్కపడుతుంది. నార్మల్ మిల్క్ అయితే కొంచెం టైం పడుతుంది. ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష కానీ ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, కివి, ఆరెంజ్ అటువంటివి కూడా తీసుకోవచ్చు. సో, పాలల్లో మనము వాటర్ అనేది అసలు వేయకూడదు. చిక్కటి పాలను స్టవ్ మీద పెట్టి బాగా స్టవ్ సిమ్లో పెట్టి మరగనివ్వాలి. ఇక్కడ నేను హాఫ్ లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను కదండి, అది పావు లీటర్ అయ్యే వరకు మంచిగా మరగనివ్వాలి. ఈ ఐస్ క్రీమ్లో మనము కార్న్ ఫ్లోర్ కానీ లేకపోతే ఐసెన్స్, వెనిలా ఐసెన్స్ ఫ్లేవర్గా రావడానికి నేను ఇంట్లో ఉండే వాటినే యూజ్ చేస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ అవ్వకండి. కలర్ కోసం నేను ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయట్లేదు, కానీ కలర్ కోసం నేను పసుపు యూజ్ చేస్తున్నాను. ఈ పసుపు వల్ల పిల్లలకు ఈ రొంప ఇటువంటివి రాకుండా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పాలను మనము హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు బాగా కలుపుతూ మరిగించుకోవాలి. చుట్టుపక్కల పాల గిన్నెకు అంటుకున్న ఆ మిగడను కూడా మొత్తం తీసుకుంటూ మంచిగా అడుగు పట్టకుండా సిమ్లో కలుపుతూ ఉండాలండి. ఇంకా మరీ టేస్ట్గా కావాలంటే చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ అటువంటివి చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి మనము కరిగించి వేసుకొని పెట్టచ్చు. చాక్లెట్ ఐస్ క్రీమ్ వెరైటీగా ఇంట్లో ప్రాసెస్ ఇదే ప్రాసెస్ వేసి మీరు ఇందులోనే చాక్లెట్ అవన్నీ వేసి పెట్టచ్చండి. ఇందులో జాగరీ వేస్తాం కాబట్టి స్వీట్ కూడా చక్కెర వేయము. ఒకవేళ జాగరీ ఇష్టపడని వాళ్ళు ఉంటే చక్కెర వేసుకోవచ్చు. చూడండి, చిక్కగా అవుతుంది, ఇంకా చిక్కగా అవ్వాలి. నేను ఇప్పుడు నానబెట్టిన ఈ జీడిపప్పును, బాదాము, పిస్తా పలుకులను వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు లేకపోతే మొత్తం జీడిపప్పు అయినా తీసుకోవచ్చు. ఒక 6 జీడిపప్పు, ఒక 6 బాదామ ఆ విధంగా అయినా తీసుకోవచ్చు. నేను ఇందులోనే ఇలాచీ కూడా వేసానండి. సో, మనం అందులో వేసి గ్రైండ్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఐస్ క్రీమ్కి వస్తుంది. ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. మరి పల్సాగా చేసుకోవద్దు, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక పాలు కలుపుతూ ఉన్నాను. పాలు ఇంకా కొంచెం చిక్కబడాలి. ఒక 40% పాలు మాత్రమే ఉండాలండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా బయట మార్కెట్స్లో అమ్ముతారే ఆ విధంగా వస్తుంది. నేను రోజ్ వాటర్, కొంచెం పాలల్లో రోజ్ వాటర్ వేస్తున్నాను. ఈ రోజ్ వాటర్ వల్ల మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. అలాగే చిటికెడు పసుపు వేసి వాటిని బాగా మిక్స్ చేసి నేను పాలల్లో వేస్తున్నాను. ఒకవేళ కుంకుమ పువ్వు ఉంటే పాలలో కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ లేకున్నా మీకు ఇలాచీ ఫ్లేవర్, అది మంచి ఫ్లేవర్ అండి. సో, నేను ఇప్పుడు ఈ కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసుకోవాలి.
పాలు కూడా చిక్కగానే ఉండాలండి. నేను ఆల్రెడీ ఇప్పుడు మరిగిస్తున్న ఆ పాలలో కొన్ని పాలు తీశాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు కొంచెం కొంచెం చిక్కపడుతున్నాయి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత పేస్ట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగు పడుతుంది. సో ఒక 4, 5 నిమిషాలు సిమ్‌లోనే ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లోనే చేసుకోవాలి. మనం ఫాస్ట్‌గా అవ్వాలని పెట్టేస్తే అవి సరిగ్గా కుదరదు. సో నేను పసుపు అలాగే రోజ్ వాటరు పాలల్లో వేసి కలిపాను కదా! దాన్ని కూడా వేసేసాను. మీరు పసుపు ప్లేస్‌లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ముందే ఐస్ క్రీమ్ కదా! సో ఈ పసుపు అనేది మనకు కోల్డ్ అటువంటివి రాకుండా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు. ఆయుర్వేదం కూడా కాబట్టి. సో నేను మళ్ళీ అంతా మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఎక్కడా కూడా గడ్డలు కట్టకూడదండి. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఒక 2, 3 మినిట్స్‌కి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు కిస్మిస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఉత్త బాదాము, జీడిపప్పు, పిస్తా వీటితోనే చేస్తున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నానండి. నేను పాల ప్యాకెట్ ఒక్కటే కొనుక్కొచ్చాను. చూడండి చిక్కపడుతుంది. సో ఇంకొక 2, 3 మినిట్స్ మనము ఈ పాలను మరిగించుకోవాలి. ఇవి చాలా తొందరగా మనము స్టవ్ మీద పెట్టేసి ఏదన్నా పనిలోకి వెళ్ళిపోయామనుకోండి, చాలా తొందరగా ఇవి మరిగిపోతున్నాయి పాలు. సో మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మొత్తం అడుగు పట్టేస్తుంది. మీగడ మొత్తం గిన్నెకి సైడ్‌లకు అంటుకుంటుంది. సో ఈ మిశ్రమం అనేది దగ్గర పడింది. మీరు కొంచెం చిక్కగా కావాలి, ఇంకా చిక్కగా కావాలి అంటే తొందరగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ గోధుమ పిండి వేసుకోవచ్చండి. మనము వాటర్లో కలిపి వేసుకోవాలి. అప్పుడు ఇంకా తొందరగా చిక్కపడుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో పాటు వేసుకోవాలి. సో ఇగో చూడండి పాలు అనేవి 40% మాత్రమే ఉన్నాయి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఐస్ క్రీమ్స్‌కి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తింటూ ఉంటారు కదా! సో మనము ఈ విధంగా నేను వచ్చి 1/2 లీటర్ పాలతో చేశాను. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మంచిగా మరిగించుకొని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఇది బాగా దగ్గర అయిపోయింది. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో నేను ఎటువంటి పౌడర్స్ కానీ, క్రీమ్స్ కానీ కలపలేదు. సో ఇది బాగా చల్లగవ్వాలి. చల్లగయ్యాక మనం మిక్సీలో వేసుకోవాలండి. మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఉంటే అది చల్లగా అయిపోతుంది. ఒక 10, 15 మినిట్స్ పక్కకు పెట్టి మనం ఏదన్నా పని చేసుకొని వచ్చి తర్వాత అయినా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది చల్లపడ్డాక ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. సో గట్టిగా అయినా పర్లేదు. తర్వాత నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ జాగరీ తీసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తింటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీరు ఈ జాగరీ ప్లేస్‌లో షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ షుగర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే. జాగరీతో చేస్తే హెల్తీ కదా అండి, పిల్లలకు మంచిది. నేనైతే బెల్లం తీసుకున్నాను. అలాగే ఈ చిక్కగైన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మిగతా ఆ క్రీమీ టెక్స్చర్‌ని మనము మిక్సీకి అంటుకున్న వాటర్ వేసి మొత్తం అంతా మంచిగా తీసుకొని ఆ మిక్స్చర్ మొత్తము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ వేసానండి. తర్వాత ఇది ఈ విధంగా అవుతుంది. మరీ పలచగా ఉండకూడదండి, కొంచెం చిక్కగా ఉండాలి. సో మనం గ్రైండ్ చేసుకునే ముందు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక మరీ చాలా గట్టిగా ఉన్నింది కదా! సో ఫ్రిడ్జ్‌లో పెట్టాక గట్టిగా అయిపోతుంది. చాలా క్రీమీగా చూడండి ఎంత బాగా ఉందో నురగలు వస్తూ. మీరు ఏ నచ్చిన షేప్‌లో అయినా చేసుకోవచ్చండి. నేను వచ్చి ఇటువంటి బౌల్స్‌లో వేశాను.
మీరు కుల్ఫీ లాగా చిన్న చిన్న గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు. నేను దీని మీద బాదాము అలాగే జీడిపప్పు పిస్తా ఇవి సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఒక 8 to 10 అవర్స్ వరకు పెట్టాలండి. ఒక 1 డే మొత్తం ఉంచి నెక్స్ట్ డే తీసుకున్నా మంచిదే. ఇంకా మంచిగా గడ్డ కడుతుంది. మంచి ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది వస్తుంది. అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడల్లా మనము ఈ విధంగా వాళ్ళకి చేసి పెట్టి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. నేను డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక కవర్ దాని మీద ఒక కవర్ క్లోజ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ ఏసి పెట్టాను. మీరు లేకపోతే అలాగైనా పెట్టొచ్చు. ఫాయిల్ ఉంటుంది కదా మామూలుగా సిల్వర్‌ది. సో, దాని మీద అది కూడా కప్పి పెట్టొచ్చు. నేను ఇంకా అది లేదు కాబట్టి కవర్ వేసి పెట్టాను. తర్వాత నేను 1 డే తర్వాత తీసానండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో అసలు. చాలా క్రీమీగా ఉంది. జ్యూసీగా కూడా ఉంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది. అంత బాగా వచ్చింది. ఇది కుల్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు. నేను మామూలుగా చేశాను. సో, నేను టేస్ట్ చేస్తున్నాను. బెల్లం వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. ఇలాచీ ఫ్లేవర్ అవన్నీ కలిపి. మనం షుగర్ వేస్తే ఇంత టేస్ట్ అనిపియదు. బెల్లం వల్ల నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో, మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు చేసి పెట్టండి. అడిగినప్పుడల్లా బయట ఐస్ క్రీమ్స్ కొనియాలంటే అందరికీ పాసిబుల్ అవ్వదు కదా! సో, ఇంట్లో ఉండే వాటితోనే ఇలా ఈజీ అండ్ సింపుల్‌గా చేసి మీ పిల్లలకి పెట్టండి. హెల్తీ అలాగే టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మీరు కూడా తినండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యము. బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.